లో జగన్ ఎందుకు సిబిఐ విచారణ కోరలేదని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. సిబిఐ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొడుతున్నారన్నారు. తిరుమల లడ్డుపై ప్రమాణానికి తాను సిద్ధమని సవాల్ చేస్తే వైవి సుబ్బారెడ్డి పారిపోయారని విమర్శించారు. నెయ్యిని మార్కెట్ ధర కంటే 40% తక్కువ ధరకు ఇచ్చారన్న లోకేష్ సిట్లో అన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. వైసీపీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందని, ఇవాళ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, రాజకీయాలు కాదు కావలసినది నారా లోకేష్ అని అన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం. అయ్యా నేను ఒకటి అడుగుతా, వైకాపాల్కి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్ సునీత గారు అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి అమ్మ, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా? మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నెంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు. మీరు తిరుమలకు రండి, ప్రతిజ్ఞ తీసుకోండి. నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా. నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేస్తాను. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాం. మార్కెట్లో X నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా చాలా బాధాకరం. సిట్టేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలన్నీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందలు పెట్టారు, రిపోర్ట్స్ ముందలు పెట్టా, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టా. గతంలో 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది.